తనకు ఏంటంటే సౌందర్య అంటే ఇష్టము, శ్రీదేవి అంటే ఇష్టము, సావిత్రి అంటే ఇష్టము. ఈ ముగ్గురివే క్లిప్పింగ్స్ ఎక్కువ చూస్తుండే. సినిమాలు కూడా అవే పెట్టుకున్నారు. అక్క తమ్ముళ్ళు ఇద్దరు గొడవ పడేవాళ్ళు టీవీ పెట్టుకొని. నువ్వు ఎప్పుడు ఆడోళ్ళ సినిమాలు చూస్తావు, నాకు ఇది వద్దు అని వాడు. లేదు లేదు నేను ఇవే చూస్తాను తను. ఇద్దరు గొడవ పెట్టుకొని కొట్లాడుకునే వాళ్ళు, జుట్లు పట్టుకొని కొట్లాడుకునే. అప్పుడు నేను వచ్చి మాత్రం వాళ్ళ ఇద్దరు పంచాయతీ క్లియర్ చేసేది. అంటే తనకు అంత ఇంట్రెస్ట్. సో ఆ మూడిట్లలో ఎవరో ఒకరం కావాలి అన్నట్టుగా ఉండేది. తనకు ఊహ చేసిన ఆమె సినిమా చాలా ఇష్టంగా ఉండేది. అమ్మ ఎప్పటికైనా ఇట్లాంటి సినిమాలు నేను కొద్దిగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నేను ఇట్లాంటి సినిమాలు చేస్తా అనేది నాకు చాలా ఇష్టం. అట్లా లేడీ ఓరియంటెడ్ అని అంటే తను ఒక ఎయిమ్ పెట్టుకొని కష్టపడ్డది. ఏ ఒక్క రోజైనా ఒక 2 రోజుల ముందే ఈ డే గ్యాప్ వస్తుంది అనగా నాకు చెప్పేది, అమ్మ ఆ డే వేస్ట్ చేయకు, మనకి ఇంకో సినిమా ఉంది కదా, వాళ్ళు ఏమైనా తీసుకుంటారేమో అడుగు, నా క్లిప్పింగ్స్ ఏమైనా తీసుకుంటారేమో అడుగు, డే వేస్ట్ ఎందుకు మనకి, మనం ఉండేది చెన్నైలో, లేకపోతే తమ్ముడు దగ్గర ఉండేవాళ్ళం, వాడు ఇక్కడ ఒక్కడే ఉండేవాడు, తమ్ముడు దగ్గర ఉండేవాళ్ళం కదా అని చెప్పేసి అలా తను డేస్ వేస్ట్ చేయకుండా 3 yearsలో 22 movies చేసింది. షీఈస్ వెరీ రెస్పాన్సిబిలిటీ గర్ల్. అంటే తను ఏంటంటే మాకు హీరోయిన్లకు ఇప్పుడే సంపాదించుకోవాలా, ఉన్నప్పుడే మంచి పేరు తెచ్చుకోవాలా అనే ఉద్దేశంతో షీఈస్ డూయింగ్ వెరీ హార్డ్ వర్క్. మ్యామ్, ఇండస్ట్రీ ఎట్లాంటిదో మీరు కూడా చూస్తున్నారు, గతంలో కూడా మీరు చూసే ఉంటారు కదా, ఎందుకు హీరోయిన్ చెయ్యాలని ఎందుకు అనిపించింది? అంటే అక్కడ ఏంటంటే అమ్మాది హీరోయిన్ అని అంటే తను ఇంటర్ ఫస్ట్ ఇయర్ నేను జాయిన్ చేశాను గౌతమి రెసిడెన్షియల్లో, హిమాయత్ నగర్. యాక్చువల్లీ నేను ఆమెను ఒక డాక్టర్ చేయాలి అనుకుని బైపీసీలో జాయిన్ చేశాను. చాలా కష్టపడే, ఆమె గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా, టీచర్ ఉద్యోగం అయినా కూడా పాపని మంచిగా చదివిపించాలి అని చెప్పేసి నేను బైపీసీలో జాయిన్ చేస్తాను. అయితే అక్కడ వాళ్ళు ఈ టీవీలలో అక్కడిక్కడ ఏమొస్తుంది, జగదేక వీరుడు అతిలోక సుందరి రాఘవేంద్రరావు గారి క్లిప్పింగ్స్ అవి యాడ్స్ వస్తున్నాయి. యాడ్స్ వస్తుంటే అక్కడ ఉన్న గర్ల్స్, అది గర్ల్స్ హాస్టల్. సో గర్ల్స్ అందరు కలిసి వాళ్ళ రూమ్మేట్స్ గర్ల్స్ అందరు కలిసి ఏం చేసిందంటే ఆ ఫొటోస్ పంపించారు అక్కడికి. రాగా నాకు చెప్పలేదు, హాస్టల్లో ఉండి పంపించాను. మా పాప దగ్గర కూడా పెద్ద ఎఫెక్టివ్ ఫోటోలు ఏం లేకుండే. తనకు 11th 12th ఇయర్ అప్పుడు శారీ ఫంక్షన్ చేసినాం. ఆ శారీ ఫంక్షన్, శారీ కట్టుకున్న ఫోటోలు అవి ఇవి అన్నీ కలిపి అక్కడ వాళ్ళు అప్పటికప్పుడు ఫోటోలు తీసుకొని కొన్ని అన్ని కలిపి పంపించారు. 15-20 మంది కలిసి పంపించారట. అందులో ప్రత్యూష్ ఒక్కతే సెలెక్ట్ అయింది. అక్కడికి కూడా నాకు ఇంటికి కాల్ వచ్చింది. అంటే పెట్టడం మాత్రం మా ఇంటి నెంబరే పెట్టింది, కానీ నాకు తెలియకుండా ఫోటోలు పంపించింది. హాస్టల్ ఫ్రెండ్స్ అందరితో పంపిస్తే ఇంటికి కాల్ వచ్చింది, ఇట్లా ప్రత్యూష ఉందండి. అంటే సార్ ప్రత్యూష మీరెవరు సార్ అంటే, ఇట్లా జెమినీ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాము, ప్రత్యూష ఇట్లా సెలెక్ట్ అయింది, ఆడిషన్స్కి రావాలి, ఆడిషన్స్ ఉన్నాయి అని అన్నారు. అంటే సరే అని చెప్పేసి అప్పుడు నేను తెలుసుకుంటానండి, నాకు తెలియదు, ప్రత్యూష హాస్టల్లో ఉంటుంది, అయినా మాకు సినిమాలు అంటే ఇష్టం లేదండి, పెద్దగా నేను ఇంట్రెస్ట్ చూపించలే అంటే, లేదు లేదు మీరు ఒకసారి అడగండి. అప్పుడు నేను ఫోన్ చేయకుండా డైరెక్ట్ నేను బాబు కోపంగా వెళ్ళిపోయాం. వెళ్ళిపోయి నువ్వేంది చదువుకోమంటే ఈ ఫోటోలు ఆ ఫోటోలు అక్కడికి ఇక్కడికి పంపిస్తున్నావు, అసలు నీకు ఏమీ లేదు మమ్మ, ఉట్టిగానే పంపించినాము, నాకు సెలెక్ట్ అవుతానని నేను అనుకోలే అది అంటే సరే అని చెప్పేసి ఇంకెప్పుడు ఫోటోలు పంపక ఎవరికి, చక్కగా చదువుకోను, నేను ఇంత కష్టపడి ఫీజులు కడుతుంటే నువ్వేంటిది ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి కోపడి వచ్చేసిన తర్వాత మా ఫ్రెండ్ ఉంది, నా కొలీగ్ని అడిగిన, ఇట్లా సంగతి ఏం చేద్దాము అని అంటే, నీకేమైనా పిచ్చా, ఎంతమంది వస్తే అందులో ఒక్కరికి వస్తుంది అవకాశము, మేము అప్పటికి మళ్ళీ జెమినీ ఆఫీస్ కలిస్తే 1 lakh అప్లికేషన్స్ వచ్చినాయంట. 1 lakh అప్లికేషన్లో మేము కొన్ని ఫిల్టర్ చేసి మీ పాపను కూడా చేసినాము, పంపించాము అన్నాను. నాకు మా ఫ్రెండ్ నడితే మా ఫ్రెండ్ పంపించు అన్నది. మళ్ళీ మా అన్నయ్యకి కాల్ చేశాను, రెండో అన్నయ్యకి, కొద్దిగా నాకు బాగా క్లోజ్ రెండో అన్నయ్య, ఆయనకు కూడా కాల్ చేసి అడిగా, అన్న ఇట్లా వచ్చింది ఏం చేయాలా, ఆమె పంపాలన్నా వద్దా, భయం వేస్తుంది, ఫీల్డ్ కదా భయం వేస్తుంది అంటే, మా అన్నయ్య ఒకటే అన్నాడు, చూడు చెల్లె, నీకు బావ ఎప్పుడో 94లో చనిపోయాడు, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు చనిపోయాడు, 2 పిల్లల్ని పెట్టుకొని లీడ్ చేస్తున్నావు, ఏదో చిన్న సాయం అంటే మేము చేయగలుగుతాం, నీకు లక్షలు అంటే మేము కూడా చేయలేం, నీ బిడ్డకు అవకాశం ఉంది, నీకు హార్ట్ అటాక్ వస్తుంది, హాస్పిటల్లో జాయిన్ కావాలని వస్తుంది, ఎప్పుడన్నా వస్తుంది, హాస్పిటల్లో జాయిన్ కావాలి, నీకు డబ్బులు ఎవరు ఇస్తారు, మేమైతే ఇయ్యలేం అన్ని లక్షలు, ఎవరు సాయం చేయరు, నీ బిడ్డ హీరోయిన్ అయిందనుకో సంపాదిస్తుంది, నీకు ఒక ఫైనాన్షియల్లీ సపోర్ట్ ఉంటుంది, ఇవాళ రేపు అంతా కామన్, ఎవరి ప్రొఫెషన్ వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటే అయిపోతుంది
అని మా అన్నయ్య కూడా సపోర్ట్ ఇచ్చాడు. సో అట్లా స్టెప్ వేసిండ్రా? అప్పుడు ఒక 1 మంత్ లోపల ఒక 15 days బాగా ఆలోచించి నా వెల్ విషర్స్ అందరి ఐడియాస్ తీసుకుని అందులో మోస్ట్ పీపుల్ పంపించమని అడిగారు, చెప్పారు. అప్పుడు మా ఫ్రెండ్ కొలీగ్ నేను ఇద్దరం కలిసి డ్రెస్ కుట్టించమంటే డ్రెస్ కుట్టించేసి 10,000 రూపీస్ పెట్టి 2 డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేయించేసి మేమే ఆడిషన్స్ తీసుకొని పోయినాం ఇద్దరం. వద్ద అక్కడ 1 lakh మెంబర్స్లో అందరినీ ఫిల్టర్ చేసి లాస్ట్కు ఒక 10-15 days అయినాయి ఆడిషన్స్. మోర్ పెద్ద అంటే రాఘవేంద్రరావు గారే సూపర్వైజర్ ఆడిషన్స్. అంటే అందులో ఫైనల్గా 7 couples ఫైనల్ చేశారు. ఫైనల్గా అందులో కూడా ప్రత్యూష వచ్చేసింది. ప్రత్యూష, లయ, ఉదయ్ భాను వీళ్ళందరూ వచ్చేసారు. సో వచ్చేసిన తర్వాత ఫైనల్గా ఏం చేసిండ్రు, అందరినీ డెలీట్ చేసి 3 couples ఫైనల్ చేశారు. 3 couples లయ, ప్రత్యూష, ఆ సినిమా హీరోయిన్ ఉంది కదా రామబంటిలో ఉంటుంది హీరోయిన్, వాళ్ళ సిస్టర్ రాజేంద్ర ప్రసాద్ ఉంటారు రామబంటిలో, ఆ హీరోయిన్ సిస్టర్, ముగ్గురే ఫైనల్ అయ్యారు. అందరు డెలీట్ అయిపోయారు. లక్షలో ముగ్గురు అమ్మాయిలు 3 అబ్బాయిలు అంతే. ఫైనల్గా ఫస్ట్ అమ్మాయి వచ్చింది, సెకండ్ లయ వచ్చింది, థర్డ్ ప్రత్యూష వచ్చింది. ముగ్గురు అయిపోయారు. ముగ్గురు అయిపోయిన తర్వాత ఆ ఫస్ట్ కపుల్ను రాఘవేంద్ర గారు చేసే సినిమాకి తీసేసుకున్నారు. సెకండ్ లయ, థర్డ్ ప్రత్యూష. ప్రత్యూష అయిపోయింది. ప్రత్యూషకి అదే ఆ పెద్ద స్టార్ది మిస్ స్మైలింగ్ స్మైల్ అని ఇచ్చాడు. అదే అందుకనే కలర్ ఫేడ్ అని అట్నే పెట్టుకున్నా. ప్రత్యూష మిస్ స్మైలింగ్ ఫేస్ అని చెప్పేసి ఆ అవార్డు ఇచ్చారు. ప్రత్యూష ఫస్ట్ అవార్డు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత రాఘవేంద్ర గారు సార్ని అడిగా, సార్ మాకు ఎవరు తెలియదు ఫీల్డ్లో, నేను స్కూల్ టీచర్ని, పాప కాలేజ్ గోయింగ్, మాకు ఎవరు తెలియదు సార్, ఇందులోనే వచ్చామంటే లేదు మంచి స్మైలింగ్ ఉంది, మంచి హీరోయిన్ అవుతుంది, నేను చెప్తున్నాను కదా, ముగ్గురిట్లో నెంబర్ 1 హీరోయిన్ అయ్యేది ఆమెనే, చాలా మంచిగా అవుతుంది, కొద్దిగా ట్రైనింగ్ ఇప్పించు, యాక్టింగ్ ట్రైనింగ్. ఏ ఇయర్ ది చెప్తున్నారు మ్యామ్? 98. అప్పుడు షీ ఈజ్ ఓన్లీ 16 years. మంచి హీరోయిన్ చేయించు అని అంటే, సార్ మాకు ఎవరు తెలియదు ఫీల్డ్లో అని అంటే, చాట్ల శ్రీరాములు గారు అని ఉంటారు గురువు, ఆయన దగ్గర విజయశాంతి నేర్చుకుంది, రాధిక, శ్రీదేవి వీళ్ళందరూ ఆయన దగ్గరనే నేర్చుకున్నారు, యాక్టింగ్ నేర్పించాడు. మీ అమ్మాయిని కూడా అడిగి పంపించంటే, నాకు తెలియదు సార్ అంటే, నేను ఒక మాట చెప్తాను, ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, నువ్వు ఎల్లుండి కాల్ చేయి, రేపు నేను మాట్లాడతాను ఆయనతో, నేను రికమెండ్ చేస్తాను అన్నారు. అన్నట్టుగానే నెక్స్ట్ 2 days తర్వాత పాపని తీసుకొని వెళ్ళాను. వెళ్తే ఆయన చెప్పారు, రాఘవేంద్ర సార్ చెప్పారు, నేను యాక్టింగ్ ట్రైనింగ్ నేర్పిస్తాను అన్న. బట్ నాకు ప్లేస్ లేదు, అంత దూరం మీ తార్నాక వరకు నేను రాలేను, ఇక్కడ పంజాగుట్టలో ఎక్కడన్నా ఉంటే నేర్పిస్తాను, మీరు ప్లేస్ చూసుకోండి, నేను నేర్పిస్తాను. ఆఫీస్ ఉన్నాను, జెమినీ వాళ్ళని అడిగాను, అప్పుడు జెమినీలోనే అయింది కాబట్టి కొద్ది పరిచయం అయ్యారు.